ఎండాకాలంలో పాలు తరచుగా విరిగిపోతూ ఉంటాయి. వాటిని ఫ్రిడ్జ్లోని ఫ్రీజర్లో ఉంచిన స్టవ్ పై కాచినప్పుడు విరిగిపోవడం చూస్తుంటాం. ఒక్కోసారి రసగుల్ల లాంటివి తయారు చేయడానికి పాలలో నిమ్మరసం వేయగానే విరిగిపోవడం చూస్తాం. ఇలా ఎందుకు జరుగుతుంది? దీని వెనుక సైంటిఫిక్ కారణం ఉంది. పాలలో నీరు, ప్రోటీన్లతో పాటు ఫ్యాట్, షుగర్ ఉంటాయి. వీటిలో ప్రోటీన్ అణువులు పాలలో తేలుతూ స్వేచ్ఛగా ఉంటాయి. ఇవి ఒకదానికొకటి కలవకుండా దేనికదే విడివిడిగా ఉంటాయి. అలాగే ఫ్యాట్ కూడా పాలలో తేలుతుంది. అయితే పాలలో pH ఫ్యాక్టర్ సరిగ్గా ఉన్నప్పుడే ఇవన్నీ ఈ విధంగా ఉంటాయి. ఈ pH ఫ్యాక్టర్ దెబ్బతిన్నా లేక మార్పు వచ్చినా పాలలోని ప్రోటీన్ అణువుల తీరు మారిపోతుంది. పాలలో pH కారకం తగ్గినప్పుడు అది యాసిడ్గా మారుతుంది. pH కారకం తగ్గడంతో ప్రోటీన్ అణువులు స్వేచ్ఛగా ఉండలేవు. అవి ఒకదానికొకటి కలుస్తూ గడ్డలుగా ఏర్పడతాయి. ఫలితంగా పాలలో నీరు, ప్రోటీన్ విడిపోతాయి. దీన్నే మనం పాలు విరగడం అంటాం. పాలలో వేడి పెరిగే కొద్దీ అవి మరింత త్వరగా విరిగిపోతాయి. నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఈ యాసిడ్ని పాలలో కలిపినప్పుడు pH ఫ్యాక్టర్ తగ్గిపోతుంది. దాంతో పాలు విరిగిపోతాయి. ఇదే విధంగా పాలలో పెరుగును వేసినప్పుడు కూడా గంటలు గడిచే కొద్దీ pH కారకం తగ్గిపోయి యాసిడ్ పెరిగి పాలు పెరుగుగా మారతాయి. అయితే ఇంకా ఎక్కువసేపు అలాగే ఉంచితే pH ఫ్యాక్టర్ మరింత తగ్గిపోయి యాసిడ్ పెరిగిపోయి కమ్మటి పెరుగు కూడా పుల్లగా అయిపోతుంది. కాలం గడిచే కొద్దీ పాలలో pH స్థాయి క్రమంగా తగ్గిపోతూ ఉంటుంది. అందుకే మనం ఎండాకాలంలో పాలను ఫ్రిడ్జ్లో ఉంచినా వాటిలో pH తగ్గిపోయి విరిగిపోతాయి.